హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గో కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్‌గా, ఈజీ అండ్ టేస్టీ పోహా ఆలు కట్లెట్. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? ఒక 300 గ్రాముల బంగాళదుంపలు తీసుకొని, ఉడికించుకొని ఇలా తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ కోసం ఒక బౌల్‌లో 1:30 కప్పు అటుకులు తీసుకొని, ఒక 2, 3 సార్లు బాగా వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు పలుకు ఎలా ఉండాలంటే, అలా వేళ్ళతో చిదిమితే 2 ముక్కలుగా అవ్వాలి. అందుకు ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ పోసి పక్కనుంచుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఆ అటుకుల మిశ్రమాన్ని మిక్సీ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది మరీ గట్టిగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే రౌండ్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉండదు. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ఆలగడ్డ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని దాన్ని కూడా అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక ఉల్లిగడ్డ చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని కొంచెం సేపు దాన్ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మైదా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ పిండిని మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, అలా ఆ టెక్స్చర్లో ఉంటే పర్ఫెక్ట్ అని. ఇంకా ఇప్పుడు కట్లెట్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని తీసుకొని అలా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకొని రౌండ్ షేప్లో అలా ఒక్కొక్కటిగా వడ షేప్లో ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలా ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇందాక మనం పక్కన ఉంచుకున్న మైదా మిక్స్లో వేసి దానికి బాగా కోట్ అయ్యేలాగా చేయాలి. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో వేసి బాగా కోట్ అయ్యేలా చేసుకోవాలి. అలా ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మనకి ఎన్నైతే అవుతాయో అన్ని చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఒక్కొక్కటిగా వేస్తూ మెల్లమెల్లగా కలుపుతూ మనం కాల్చుకోవాలి. అలా కొంచెం సేపు అయ్యాక చిన్నగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. అలా కాల్చుకున్నాక గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అలా తీసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవడమే. అంతే, ఈజీ పోహా ఆలు కట్లెట్ రెడీ. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెడితే సరిపోతుంది. మా ఇంట్లో అయితే అన్నీ ఫినిష్ చేసేసారు చేసిన 10 మినిట్స్కి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటా మరి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.